ఒక క్వశ్చన్ కామన్ గా నా పేషెంట్స్ ఇప్పుడు మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసి ఏదైనా చేసి ప్రెగ్నెంట్ వచ్చిన వాళ్ళు అడిగేది, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత భార్యాభర్తలు కలిస్తే ఎటువంటి ఇబ్బందులైనా ఉండొచ్చా అని. దీనికి ఆన్సర్ ఏంటంటే లేదండి, భార్యాభర్తలు బేషుగ్గా కలవచ్చు అది మన ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా. కాకపోతే మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే కరెక్ట్ కంఫర్టబుల్ పొజిషన్స్, అంటే బిడ్డకి ఎటువంటి ప్రెషర్ పడకుండా ఉన్న పొజిషన్స్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మీరు అనుసరించాలి. ఇంకా ఇప్పుడు బేబీకి ఏదైనా అవుతాదా అని ఒక డౌట్ అయితే మీకు కామన్ గా మదిలో ఉంటది. ఆ డౌట్ కి ఆన్సర్ ఏంటి అంటే బేబీకి చక్కగా మంచి ప్యాడింగ్ కుషనింగ్ ఉంటదండి లోపల, గర్భసంచి లోపల. గర్భసంచి తాలూకా మసిల్, దాని చుట్టుపక్కల ఉన్న ఫ్లూయిడ్, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటాం, ఉమ్ము నీరు, అవన్నీ బేబీకి షాక్ అబ్జార్బర్స్ లాగా చక్కగా కుషనింగ్ ఇచ్చి పనిచేస్తూ ఉంటాయి. సో మీరు కలిసిన బేబీని టచ్ చేయడం అన్నట్టు ఏమీ ఉండదు. సో మీరు సేఫ్ గా, కంఫర్టబుల్ గా, హ్యాపీగా భార్యాభర్తలు వాళ్ళ సంసార జీవితాన్ని కంటిన్యూ చేయొచ్చు ప్రెగ్నెన్సీలో కూడా. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ డాక్టర్ గారు స్పెసిఫిక్ గా ట్రై చేయొద్దు అని చెప్పిన సందర్భాలు కొన్ని ఉండొచ్చు. అది ఎప్పుడు అంటే రికరెంట్ మీకు అబార్షన్స్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు, మీ గర్భసంచి మూతి సర్విక్స్ తాలూకా థిక్నెస్ చాలా థిన్ గా ఉన్నప్పుడు, మాయ అంటే ప్లాసెంటా ఏమైనా కొంచెం కిందకు ఉన్నప్పుడు, అవేమైనా ప్లాసెంటా ప్రీవియా అంటారు దాన్ని. ఇలాంటి కండిషన్స్ ఉంటే మాత్రం అవాయిడ్ చేయాలని మేము రికమెండ్ చేస్తాం. అలాంటి రికమెండ్ చేసిన సందర్భాలు తప్ప మిగతా వాళ్ళందరూ నార్మల్ గా ఉన్న వాళ్ళు ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా ట్రై చేయొచ్చు. ట్రై చేసిన తర్వాత కొంచెం స్లైట్ పింకిష్ డిశ్చార్జ్ వచ్చే అవకాశం ఉండొచ్చు, దానికి కంగారు పడద్దు. ఒక క్వశ్చన్ కామన్ గా అడిగేది అందరూ ఏంటి అంటే, నేను ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి అని. ఫస్ట్ ఐయుఐ ట్రీట్మెంట్ గురించి చెప్తాను. ఐయుఐ ట్రీట్మెంట్ చేయించుకున్న 14 రోజుల తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నట్లయితే మీకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని తెలిసే అవకాశం ఉంటుంది. నాకు బ్లడ్ టెస్ట్ వద్దు, యూరిన్ టెస్ట్ నేను చేయించుకుంటాను అంటే 19 రోజులాగా చేయించుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా ఒక ఐడియా వచ్చి ఇన్ఫర్మేషన్ పాజిటివా కాదా అని తెలిసే అవకాశం ఉంటుంది. అదే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా 14 రోజుల తర్వాత మనం బ్లడ్ టెస్ట్ చేసి బాడీలో బీటా హెచ్సిజి అని ఒక హార్మోన్ ఉంటుంది, ఆ హార్మోన్ ఎంత పెరిగిందా లేదా అన్నది మనం చూస్తాం అనమాట. ఒకవేళ అది పెరిగింది, బాగుంది అనుకున్నట్లయితే ఒక 2 days తర్వాత మళ్ళీ రిపీట్ చేసి అది డబుల్ అవుతుందా లేదా చూస్తాం. ఈ రెండు అయినట్లయితే మనకి ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉందని అర్థం అవ్వడం జరుగుతుంది. సో ఇంతకన్నా ముందు చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమా అని ఎవరైనా అడిగినట్లయితే దానికి ఆన్సర్ ఏంటి అంటే, ఇప్పుడు బాగా దగ్గరగా చేసుకుంటే మనం ఐవీఎఫ్ కోసం వాడే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయండి, దానివల్ల ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడా మనకి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో గాబరా పడి మరీ తొందరగా చేసుకోవడం అన్నది అడ్వైజబుల్ కాదు. అప్పుడప్పుడు దీనికి విపరీతంగా కూడా అవ్వచ్చు. హార్మోన్ లెవెల్ అడిక్వేట్ గా పెరగకపోవడం వలన ప్రెగ్నెన్సీ ఉండి కూడా ఫాల్స్ నెగటివ్, అంటే ప్రెగ్నెన్సీ ఉండి కూడా మనకి నెగటివ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది మనం గాబరా పడి తొందరగా చేసుకున్నట్లయితే. సో అల్టిమేట్ గా నా సలహా ఏంటి, మేము పాటించే ప్రొసీజర్ ఏంటి అంటే, మీరు ప్రొసీజర్ చేయించుకున్న తర్వాత ఐయుఐ ఐవీఎఫ్ కల్లా ఖచ్చితంగా 2 వారాలు దయచేసి ఓపిక పట్టాల్సి ఉంది, మీకు కరెక్ట్గా, క్లియర్గా, యాక్యురేట్గా రిజల్ట్ ఏంటి అనేది తెలియడం కోసం. ఒకసారి మనకి పాజిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ 6 weeksకి అలాగే ఒకసారి స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి అప్పుడు గర్భసంచి లోపల జెస్టేషనల్ సాక్ ఫామ్ అయిందా, తర్వాత బేబీ ఫామ్ అయిందా, బేబీలో హార్ట్ బీట్ వచ్చిందా, ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. నా సెమెన్ అనాలిసిస్ స్పర్మ్ టెస్ట్ ఏ విధంగా చేస్తారు, ఆ టెస్ట్ చేసే ముందు నేను తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, అది ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది అని. సాధారణంగా సెమెన్ అనాలిసిస్ అన్నది మనం ఓన్లీ 2 to 5 days అబ్స్టినెన్స్ లో చేస్తాం. 2 to 5 days అంటే ఆ 5 days లోని, ఆ 2 నుంచి 5 days మినిమం ఇజాక్యులేషన్ ఏమీ ఉండకూడదు, అంటే రిలీజ్ అవ్వకూడదు స్పర్మ్. ఆ మాత్రం స్పర్మ్ లోపల స్టోర్ అయింది ఉన్నట్లయితే అది మీరు వచ్చి మాకు శాంపిల్ లో ఒక క్లీన్ కంటైనర్, మీకు ఒక క్లీన్ రూమ్ విత్ క్లీన్ ప్రికాషన్స్ అన్ని మీకు ఇస్తాం. ఒక క్లీన్ స్టెరైల్ కంటైనర్ లోకి మీరు మీ సెమెన్ శాంపిల్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి శాంపిల్ మాకు వచ్చినట్లయితే అయిన తర్వాత దానిని మేము మల్టిపుల్ టెస్ట్స్, కొన్ని మైక్రోస్కోపిక్ టెస్ట్స్, కొన్ని స్టెయినింగ్ టెస్ట్స్ అలాగే చేస్తాం. అందులో మనకు తెలుసుకునేది స్పర్మ్ తాలూకు వాల్యూమ్, ఎంత క్వాంటిటీ వచ్చింది అన్నది చూస్తాం. దాని కలర్ చూస్తాం, ఏమైనా బ్యాడ్ స్మెల్ వస్తుందా, దాని నుంచి ఏమైనా కుళ్ళిపోతున్న స్మెల్ వస్తుందా లేదా చూస్తాం, యూరిన్ స్మెల్ వస్తుందా లేదా చూస్తాం. దాని తాలూకా pH చూస్తాం, అంటే ఎసిడిక్ గా ఉందా, ఆల్కలైన్ గా ఉందా చూస్తాం. కౌంట్స్ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండి. మనకి ఒక సిసి అంటే ఒక ఎంఎల్ లో మనకి ఎన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉన్నాయి అన్న దాని మీద మీరు కన్సీవ్ అవ్వడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, మనం
ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్తే మీకు ఎలాగా బెనిఫిట్ ఉంటుంది, మీకు ఐవీఎఫ్ తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదా, ఇవన్నీ కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ చేసే మన మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ మొటిలిటీ అండి. మొటిలిటీ అంటే మీ స్పర్మ్స్ ఎంత స్పీడ్గా మూవ్ అవుతున్నాయి అన్నది. ఇప్పుడు మీకు ఒక 100 స్పర్మ్స్ లోపల నేను ఐడెంటిఫై చేస్తే అందులో ఎంత పర్సెంటేజ్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, ఎంత పర్సెంటేజ్ కొంచెం మీడియం స్పీడ్తో మూవ్ అవుతున్నాయి, ఎంత పర్సెంటేజ్ అసలు మూవ్ అవ్వటం లేదు, అసలు చచ్చిపోయిన స్పర్మ్స్కి లైవ్ స్పర్మ్స్ డెడ్ స్పర్మ్ తెలియకుండా ఎంత మోతాదులో ఉన్నాయి అని ఈ 4 కేటగిరీస్లో మనం డివైడ్ చేస్తామండి. దాని తర్వాత మనం వైటాలిటీ టెస్ట్ అని కూడా చేస్తాం. అందులో స్పర్మ్స్లో ఎంత పర్సెంటేజ్ బతికున్నాయి, ఎంత పర్సెంటేజ్ మనకి డెడ్ స్పర్మ్స్ ఉన్నాయి అన్నది కూడా చూడటం జరుగుతుంది. దీంతో పాటు లాస్ట్ లో మనం మార్ఫాలజీ అని కూడా చేస్తాం. మార్ఫాలజీ అంటే స్పర్మ్ తాలూకా షేప్, సైజు, దాని హెడ్, మిడిల్ పీస్, తోక, టైల్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా అసెస్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం చేస్తే మనకు వచ్చే అండర్స్టాండింగ్ ఏంటి అంటే ఈ పర్టికులర్ మేల్ తాలూకా ఫర్టిలిటీ పొటెన్షియల్ ఏ మాత్రం ఉంది అని చెప్పి మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసిన తర్వాత చాలా మంది అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను 3 వారాల క్రితం చేయించుకున్నాను, నాకు బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలా అయింది, ఇప్పుడు బాగున్న వాళ్ళు మళ్ళీ 3 వారాల క్రితం బాగాలేదు, సడన్ గా ఇంప్రూవ్ ఎలా అయిపోయింది, ఏం ట్రీట్మెంట్ చేయించుకోకుండా. దీనికి ఆన్సర్ ఏంటి అంటే సెమెన్ అనాలిసిస్ అన్నది కొంత వేరియబిలిటీ ఉంటుందండి. అది మనం ఎప్పుడైనా సెమెన్ టెస్ట్లో ప్రతి పూసగుచ్చినట్టు ప్రతి పర్సంటేజ్ ప్రతి పాయింట్ని మనం అంత సూక్ష్మంగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదండి. మేము ఎప్పుడైనా సెమెన్ అనాలిసిస్ చూసినప్పుడు బ్రాడ్గా చూస్తాం, అంటే బ్రాడ్గా ఈ పర్సన్కి ఒక కెపాసిటీ ఉందా లేదా అని. ప్రతి 1% ఫ్లక్చువేషన్కి కూడా మీరు ఆవేదన చెంది కంగారు పడాల్సిన అవసరం ఉండదండి సెమెన్ అనాలిసిస్ టెస్ట్లో. ఎస్పెషల్లీ మనం మాన్యువల్గా ల్యాబొరేటరీగా చేస్తున్నాం. అదే కంప్యూటరైజ్డ్ వాళ్ళు చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. లేదండి, కంప్యూటరైజ్డ్ కన్నా మాన్యువలే బెటర్. కంప్యూటర్ ఇంకా కొంచెం అది ఇనాక్యురేట్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ దానికి కూడా ఉంటాయండి. సో అందువలన మనకి WHO ప్రకారం గోల్డ్ స్టాండర్డ్ ఫర్ సెమెన్ అనాలిసిస్ ఇస్ ఆల్వేస్ manual analysis by a trained andrologist. So I hope ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ అవుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్.